కాంతారా చాప్టర్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టిల్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఎన్నో అంచనాల మధ్య కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాపై తెలియని క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఆ క్యూరియాసిటీని అంచనాలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో కాంతారా చాప్టర్ 1 బిగ్ హిట్ అయింది. కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా చావా సినిమాని టార్గెట్ చేసింది. రేపో మాపో ఈ సినిమా కలెక్షన్స్ కూడా బీట్ చేసేలా కనిపిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ అయిన కాంతారా 1 మూవీ కేవలం 16 రోజుల్లోనే 717 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కాంతారా చాప్టర్ 1 ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలవనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన హిందీ చిత్రం చావా కూడా ప్రపంచవ్యాప్తంగా 830 కోట్లు వసూలు చేసింది. వికీ కౌశల్, రష్మిక మందన నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఇప్పుడు రిషబ్ చిత్రం చావా ఆ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకునే దిశగా దూసుకుపోతోంది. చావా ఓవరాల్గా 830 కోట్లు వసూలు చేసింది. కానీ కాంతారా చాప్టర్ 1 కేవలం 2 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లు వసూలు చేసింది. ఈ దీపావళి ముగిసే నాటికి కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించబోతోంది. అంతేకాదు 1000 కోట్ల మైలురాయిపై కూడా దృష్టి సారించనుంది. ఈ సంవత్సరం విడుదలైన ఏ సినిమా కూడా 1000 కోట్ల రూపాయలు వసూలు చేయలేదు. కాంతారా చాప్టర్ 1 కలెక్షన్ స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లు వసూలు చేస్తుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.